శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగము. జ్ఞానము విజ్ఞానము అని ఇదివరకు మనం విన్నాం. జ్ఞానము అంటే గురువుల నుండి పెద్దల నుండి విన్నది, వేద శాస్త్ర పురాణములు చదవడం ద్వారా సంపాదించినది. ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే విజ్ఞానం. మనం ఇప్పటిదాకా 6 అధ్యాయములలో ఎంతో కొంత జ్ఞానం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానం ఎలా ఆచరణలోకి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో పరాప్రకృతి, అపరాప్రకృతి, సృష్టిలో ఉన్న అన్ని వస్తువులలో, జీవరాశులలో పరమాత్మ యొక్క ఉనికి, దైవీ శక్తులు, ఆసురీ శక్తులు, దేవతల ఉపాసన, పరమాత్మ గురించి తెలిసిన వారు, తెలియని వారు ఎలా ప్రవర్తిస్తారు మొదలైన విషయాలను గురించి తెలుసుకుంటాం. ఇంతకుముందు అధ్యాయంలో సాధకుడు పరమాత్మను శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తే ఎటువంటి సద్గతులు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. పరమాత్మ స్వరూప స్వభావాలను కూడా చక్కగా తెలుసుకుంటే ధ్యానయోగం మరింత సమర్థవంతంగా చేసుకునే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ పార్థ, నీతో సహా నాయందు ఆసక్తి కలిగిన వారు, నాయందు మనస్సు నిలిపిన వారు, నన్నే ఆశ్రయించిన వారు, యోగమును అభ్యసించిన వారు నన్ను ఎటువంటి సందేహమునకు తావు లేకుండా సమగ్రంగా ఎలా తెలుసుకోగలరో ఈ విషయముల గురించి వివరిస్తాను. శ్రద్ధగా విను. మనందరికీ ఒకటి తెలుసు, నేను, నీవు. నేను అంటే నా శరీరము, నా శరీరం పుట్టగానే దానికి పెట్టిన పేరు, అది పెరిగి పెద్దదయ్యి ఒక రూపం సంతరించుకుంటుంది, ఆ రూపము. కాబట్టి నేను అంటే నా పేరు, నా రూపము అని మన భావన. నీవు అంటే నీ శరీరము, నీ శరీరానికి ఉన్న పేరు, ఆ శరీరానికి ఉన్న ఆకారము అని భావన. నేను అంటే ఈ శరీరము కాదు, నాలో ఉన్న ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానం. అందుకే కృష్ణ పరమాత్మ నా గురించి తెలుసుకో అన్నారు. ఆత్మ గురించి తెలుసుకో అని అర్థం. అలాగే నేను అంటే నా పేరు, నా శరీరం అనే భావన, అంటే ప్రాకృతిక స్వభావం కలిగి ఉండడం. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకోవడమే పరాప్రకృతిని గురించి తెలుసుకోవడం. అలాగే నేను దేవుణ్ణి పూజిస్తున్నాను అంటే నేను వేరు, దేవుడు వేరు అని అనుకోవడం సగుణోపాసన. నేను పరమాత్మ వేరు కాదు, పరమాత్మ నాలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, నేను ఆత్మస్వరూపుడును కానీ ఈ శరీరం కాదు అని తెలుసుకోవడమే నిర్గుణోపాసన. ఈ రెండింటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానమును ఆచరించడమే విజ్ఞానం. ఈ రెండింటి గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. మనలో భగవంతుని మీద ఆసక్తి కలిగిన మనసు కలవారు, పూర్తిగా పరమాత్మను ఆశ్రయించిన వారు, కనీసం పరమాత్మ గురించి తెలుసుకున్నవారు చాలా తక్కువ. భగవంతుని గురించి ఎటువంటి సందేహములు లేకుండా తెలుసుకున్నవారు ఇంకా తక్కువ. కేవలం గర్భగుడిలో ఉండే విగ్రహాలే దేవుళ్ళు అని నమ్మేవారు, వాటికి అలంకారాలు చేస్తూ ఊరేగిస్తూ తృప్తి పడేవాళ్ళు కొందరు. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతాలు చేయడమే భక్తి అని నమ్మేవాళ్ళు కొందరు. బాబాలు, స్వామీజీలు మాత్రమే దేవుళ్ళు అని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ తప్పు కాదు, అన్నీ కావలసినవే. కానీ ఇవన్నీ ప్రాథమిక విద్యలు, అంటే ఎలిమెంటరీ విద్యలు. వీటి నుండి మానవులు మాధ్యమిక విద్య, తర్వాత ఉన్నత విద్య వైపు మళ్ళాలి. అంటే సగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు మళ్ళాలి. అందుకే మొదటి పదంలోనే మయ్యాసక్త మనాహ అంటే నా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, కోరిక కలిగి ఉండాలి. తర్వాత అభ్యాసం చేసి పరమాత్మ తత్వమును తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడంలో సందేహానికి తావు ఉండకూడదు. ఎటువంటి సందేహానికి తావు లేకుండా అసలైన భగవత్తత్వము తెలుసుకున్నవారు చాలా తక్కువ. అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన అర్హతలు ఏమిటి అనేవి ముందు చెప్పాడు. అవేంటంటే, మొదటిది భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కల మనసును కలిగి ఉండాలి. రెండవది భగవంతుని గురించి సందేహం లేకుండా తెలుసుకోవడానికి తగిన యోగమును అభ్యసించాలి. అంటే ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన అన్ని ప్రయత్నములు చేయాలి. మూడవది పూర్తిగా భగవంతుణ్ణే ఆశ్రయించాలి.
మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా భగవంతుని అనుగ్రహం లేనిది అవి సఫలం కావు. కాబట్టి ప్రతి మానవుడు ఆత్మదర్శనం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ పరమాత్మ అనుగ్రహం కూడా పొందాలి. దానికి ఒక్కటే మార్గం, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి పరమాత్మను ఆశ్రయించడం. భగవంతుని గురించి తెలుసుకోవడానికి, భగవంతుని మీద ఆసక్తి కలగడానికే మనకు దేవాలయాలు ఆవిర్భవించాయి. వివిధ రకాలైన దేవతారాధనలు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. పరమాత్మను గురించి తెలుసుకోవడానికి, పరమాత్మను అర్చించడానికి ఆవిర్భవించిన ఆలయాలను మనం ఆర్భాటాలకు నిలయాలుగా చేశాము. మన గొప్పలు ప్రదర్శించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఆలయాలలో ప్రశాంతత, దైవ దర్శనం కూడా లభించడం లేదు. మనకు మనస్సు ప్రధానమైంది అని చెప్పుకున్నాం కదా, అది ఒక టార్చ్ లైట్ లాంటిది. దానిని మనం ప్రాపంచిక విషయాల వైపు తిప్పితే కేవలం ప్రపంచంలో ఉన్న విషయాలే కనపడతాయి. దాని వెనక ఉన్న మనం, మనలో ఉన్న ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మ కనపడడు. ఆ టార్చ్ లైట్ మన వైపుకు తిప్పుకుంటే మనలో ఉన్న ఆత్మస్వరూపం కనపడుతుంది. ఇదే ఇందులో ఉన్న రహస్యం. మనమందరం మనస్సు అనే టార్చ్ని మన వైపుకు తిప్పుకొని ముందు చెప్పబడిన 3 విషయాలు పాటిస్తే పరమాత్మను చేరుకోవచ్చు. మనస్సుకు ఒక గుణం ఉంది. మనం దేని మీద ఆసక్తి చూపిస్తామో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. మన అందరం ఎక్కువగా ప్రాపంచిక విషయాల మీద, అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. మనసు కూడా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, చింతిస్తూ, విశ్లేషిస్తూ ఉంటుంది. పండితులు, విఘ్నులు అయిన వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుని మీద ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళ మనస్సు కూడా భగవంతుణ్ణి పూజిస్తూ, కీర్తిస్తూ, భజిస్తూ, ధ్యానిస్తూ ఉండడం మీద ఆసక్తి చూపిస్తుంది. అందుకనే ఇక్కడ మయ్యాసక్త మనాహ పార్థ అని మొదలుపెట్టాడు కృష్ణుడు. ఓ అర్జున, నా యందు ఆసక్తి కలిగి ఉన్న మనసు కలవారు, అంటే ధ్యాన యోగమును అభ్యాసం చేస్తూ నన్నే ఆశ్రయించుకుని ఉంటారు. కాబట్టి ఇక్కడ ధ్యానము, భగవంతుని మీద ఆసక్తి, భక్తి అవసరము అని చెప్పాడు పరమాత్మ. అటువంటి వారు అసంశయం అంటే ఎటువంటి సందేహం లేకుండా, సమగ్రం అంటే పూర్తిగా ఎలాగైతే నన్ను తెలుసుకుంటారో దానిని గురించి వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే భగవంతుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. భగవంతుణ్ణి ఆశ్రయించాలి అంటే నీవే తప్ప నితఃపరం బెరుగా అని పూర్తిగా సరెండర్ అవ్వాలి. భగవంతుని ధ్యానయోగంతో ధ్యానం చేస్తూ మనస్సును ఆత్మలో నిలపాలి. ఈ 3 చేస్తే ఆత్మదర్శనం కలుగుతుంది. భగవంతుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు అనే జ్ఞానం కలుగుతుంది. ఈ అనంత విశ్వంలో ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది అంటూ ఏమీ ఉండదో అట్టి విజ్ఞానమును సంపూర్ణంగా ఏమాత్రం మిగలకుండా నేను నీకు బోధిస్తాను. ప్రపంచంలో తెలుసుకోవాల్సిన విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి. కొంతమంది తమకు అన్నీ తెలుసు అనుకుంటారు. అది వారి అజ్ఞానం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. కానీ భగవంతుని గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. దేనిని తెలుసుకుంటే సమస్తం తెలుసుకున్నట్లు అవుతుందో, ఏదైతే సకల శాస్త్రముల సారమో అట్టి ఆత్మతత్వం తెలుసుకుంటే చాలు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ ఉండదు. చెట్టుకు నీళ్లు పొయ్యాలంటే చెట్టు మొదట నీరు పోస్తే చిట్ట చివరి రెమ్మకు కూడా ఆ నీరు అందుతుంది. అంతేకాని చెట్టెక్కి అన్ని కొమ్మలను, రెమ్మలను తడపనక్కర్లేదు. అలాగే ఆత్మతత్వం తెలుసుకుంటే సమస్తం తెలుసుకున్నట్లే. ఎందుకంటే మానవుని ఆయుష్ 100 సంవత్సరాలు అనుకుంటే అందులో సగం నిద్రలోనే పోతుంది. మిగిలింది 50 ఏళ్ళు. అందులో ఉదర పోషణం కోసం 30 ఏళ్ల కాలం గడిచిపోతుంది. ఇతర వ్యాపకాలతో మరో 10 ఏళ్ల కాలం, మిగిలింది 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో ఎన్ని శాస్త్రములు, గ్రంథాలు చదువుతాడు? ఎంత జ్ఞానం వస్తుంది? కాబట్టి ధ్యానయోగం చేస్తే ఆత్మతత్వం అర్థమవుతుంది. ఆత్మతత్వం అర్థమైతే సమస్త శాస్త్రజ్ఞానం కలిగినట్లే అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేశాడు.
జ్ఞానం, విజ్ఞానం అనే 2 పదాలు ఇక్కడ చెప్పబడ్డాయి. జ్ఞానం అంటే వేదములు, శాస్త్రములు చదివినందువలన కలిగే జ్ఞానం. గురుముఖత నేర్చుకున్న జ్ఞానం అంటే సగుణ ప్రధానమైనది. అంటే నేను వేరు, దేవుడు వేరు అనే భావన. నేను దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తున్నాను అనే భావన అంటే భేదభావన. విజ్ఞానం అంటే పరమాత్మ గురించిన అనుభవ జ్ఞానం అంటే నిర్గుణ ప్రధానం. నేనే ఆత్మస్వరూపుడను అనే స్థితి. దేవుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే భావన. దీనినే అభేద భావన అంటారు. నాకు పరమాత్మకు భేదం లేదు అనే భావన. పరమాత్మను ఎలా తెలుసుకోవాలి, దుఃఖము ఎలా పోగొట్టుకోవాలి, పరమశాంతి, సుఖము ఎలా కలుగుతున్నాయి, ఇవన్నీ ఏం చేస్తే సాధ్యమవుతాయి అనే విషయాలు విజ్ఞాన సంబంధమైనవి. ఓ అర్జున, ఈ విషయాలన్నీ నీకు అశేషతః అంటే ఏమీ మిగల్చకుండా చెప్తాను. అన్ని విషయాలు కూలంకషంగా చెప్తాను అని అంటున్నాడు కృష్ణుడు. ఇప్పుడు మనకో సందేహం రావచ్చు. మరి ఇవన్నీ తెలుసుకుంటే నాకేం లాభం అని మీరు అనుకోవచ్చు. జీవుడు తరించాలంటే జ్ఞానము, విజ్ఞానము 2 కావాలి. వాటి వలన ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం వలన పరమాత్మను తెలుసుకోవచ్చు. పరమాత్మను తెలుసుకుంటే సమస్తం తెలుస్తాయి. అంటే మనం చదువుకునే ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ తెలుస్తాయి అని కాదు. అవన్నీ ప్రాపంచిక విషయాలు, ఉదర పోషణార్థం, ధన సంపాదన కొరకు నేర్చుకునేవి. కానీ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఇక ఆధ్యాత్మిక రంగంలో తెలుసుకోవాల్సిందంటూ ఏమీ మిగలదు. అన్నింట్లో పరమాత్మను చూస్తాడు. సమత్వం సిద్ధిస్తుంది, భేద బుద్ధి నశిస్తుంది అని అర్థం. అటువంటి జ్ఞాన విజ్ఞానములు కలిగిన వారు చాలా అరుదు. అనేక వేల మంది మనుష్యులలో ఒక్కడు మాత్రమే మోక్షసిద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సాధకులలో ఒకే ఒక్కడు మాత్రమే నా గురించి అంటే ఆత్మతత్వమును గురించి తెలుసుకోగలుగుతున్నాడు. మానవలోకంలో ఎంతోమంది మానవులున్నారు. వారిలో వేలలో ఒకడు మోక్షము కావాలి అని కోరుకుంటాడు. దాని కొరకు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసిన వారిలో ఒకానొకడు మాత్రమే మోక్షాన్ని పొందుతున్నాడు. సాధారణ మానవులలో 100కి 90 మంది ప్రాపంచిక సుఖముల గురించి ప్రాకులాడేవారే. అప్పుడప్పుడు దేవాలయాలకు వెళుతూ తమకు భక్తి ఉందని అందరూ అనుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. దేవాలయాలకు వెళ్ళినా పూజలు, అలంకారాల దగ్గరే ఆగిపోతున్నారు. మేము అంతంత ఖరీదు పెట్టి దేవుడికి సేవలు చేయించాము అని గొప్పలు చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ భగవంతుని మీద భక్తితో కాదు. మనం దర్శించే దేవుడి విగ్రహంలో పరమాత్మను దర్శించే వాళ్ళు అరుదుగా ఉంటారు. కొంతమంది మరికొంచెం ముందుకెళ్ళి శివకేశవులకు మధ్య అంటే దేవుళ్ళ మధ్య భేదభావం కల్పిస్తున్నారు. ఇవన్నీ మనలో ఉన్న అజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఇంకా కొందరుంటారు, భక్తికి అప్పుడే ఏం తొందర, రిటైర్మెంట్ తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత సర్వీసు పొడిగించుకునే వాళ్ళు కొందరైతే, మరికొందరు ఓపిక ఉంది కదా అని సంపాదన కోసం మరొక ఉద్యోగంలో చేరతారు. ఏమీ లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. అలా కూర్చున్న వాళ్లకు ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని రకాల పనులు అప్పచెప్తారు. కనీసం అందరూ బయటకు వెళితే ఇంటికి కాపలాగా ఉండమంటారు. వాటితోనే జీవితం సరిపోతుంది. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత 60 ఏళ్ల తర్వాత పరమాత్మ గురించి ఆలోచిద్దాం అన్న భావన సరికాదు. కొంతమందికి ఏదో చెయ్యాలని ఉంటుంది, కానీ సరైన మార్గం చూపే గురువు దొరకడు. దొరికిన గురువు పాద పూజలు చేయించుకుంటాడు, కానీ ఆత్మదర్శనం కలిగే మార్గం చూపించడు. మరికొంతమందికి మంచి గురువు దొరుకుతాడు, కానీ గురువు చెప్పేది వీళ్ళు పాటించరు. అంటే గురువు మీద, తాను చేసే పని మీద శ్రద్ధ, నమ్మకం ఉండదు. ఏదో షార్ట్కట్లో ఆత్మదర్శనం కలిగే మార్గం కోసం వెతుకుతూ ఉంటారు. వేలలో ఒక్కడు మాత్రమే మంచి గురువు దగ్గర జ్ఞానం పొంది ఆత్మదర్శనం కొరకు ప్రయత్నం చేస్తాడు. వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే పరమాత్మను గురించి తెలుసుకోగలుగుతారు. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం కొంతమందిలోనే ఉంటుంది. ఆ జ్ఞానం కలవారిలో వేలలో ఒక్కడు మాత్రమే మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రకారంగా మోక్షం కొరకు ప్రయత్నించే వారిలో వేలలో ఒక్కడు మాత్రం పరమాత్మను గురించిన పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మోక్షానికి అర్హుడవుతాడు. అదీ కాకుండా పూర్వజన్మ సంస్కారం ఉంటేనే భగవంతుని గురించి చింతన చెయ్యాలి అనే ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తి ఉన్నవారిలో ముక్తిని కోరేవారు వేలలో ఒకడు. వారిలో కూడా
ఒకానొకడు మాత్రమే ముక్తిని పొందుతాడు. ఇది అంతా జరగాలంటే ప్రయత్నం, సత్సంకల్పం, పట్టుదల, ప్రాపంచిక సుఖములు వదిలిపెట్టడం, ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ధ్యానం, సమాధి ఇన్ని దాటుకొని చేరుకోవాలంటే కష్టమే. కానీ అభ్యాసం చేస్తే తప్పక జరుగుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధాలుగా విభజింపబడింది. పరమాత్మ తత్వం గురించి, ప్రకృతి అంటే ఏమిటి అనే విషయం గురించి ఇక్కడ చెప్పబోతున్నారు. పరమాత్మ అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, గర్భగుడిలో ఉంటాడా, పుణ్యక్షేత్రాలలో మాత్రమే ఉంటాడా, కైలాసమా, వైకుంఠమా, ఎక్కడుంటాడు? ఈ విషయాలు అన్నీ ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. అన్ని ఉపనిషత్తులలో ఒక్కటే విషయం చెప్పబడింది. ఈ అనంత విశ్వం అంతటికీ కారకుడు పరమాత్మ. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకు 2 కారణాలు ఉంటాయి. ఉదాహరణకు మట్టి, కుండ. కుండకు కారణం మట్టి అంటే మెటీరియల్. కాబట్టి మట్టి ఉపాదాన కారణం. మట్టి కుండగా తయారవ్వాలంటే దానంతట అది తయారు కాదు. అది తయారు చేయడానికి కొంత తెలివి, శక్తి, నేర్పు కావాలి. దానినే నిమిత్త కారణం అంటారు. అలాగే ఈ అనంత విశ్వానికి కూడా 2 కారణాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఈ అనంత విశ్వం పంచభూతములతో తయారైంది. అంటే ఈ అనంత విశ్వం ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఈ 5టితో తయారైంది. వీటిని ఉపాదాన కారణాలు అనుకుంటే వీటిని తయారు చేయడానికి ఒక శక్తి, నేర్పు అంటే ఒక నిమిత్త కారణం ఒకటి ఉండాలి. ఆ నిమిత్త కారణమే ఈశ్వరుడు, పరమాత్మ, భగవంతుడు. మీ ఇష్టం, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ మనకొక సందేహం వస్తుంది. కుమ్మరి ముందుగా మట్టిని, సారెను సమకూర్చుకున్నట్లు భగవంతుడు ఈ పంచభూతాలను ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు అని మనం అనుకోవచ్చు. ఈ పంచభూతాలు ఎక్కడి నుండో రాలేదు, ఆయనలో నుంచే వచ్చాయి. దీనికి ఉదాహరణ మన ఇంట్లో గూడు కట్టుకునే సాలీడు. సాలెపురుగు తన లాలాజలంతో దారాలు అల్లి గూడు కట్టుకుంటుంది. మరలా ఆ లాలాజలాన్ని తనలోకి లాక్కుంటుంది. ఆ గూడు సాలిడులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ అనంత విశ్వం నిరాకారుడు అయిన పరమాత్మలో నుంచి వచ్చింది. మరలా ఆయనలో లీనమైపోతుంది. అదే మహాప్రళయం. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉంటాడు. నిజానికి పరమాత్మ, ప్రకృతి 2 ఒకటే. ఎందుకంటే పరమాత్మలో నుండి ప్రకృతి ఆవిర్భవించింది. మరలా ఈ ప్రకృతి పరమాత్మలో లీనమైపోతుంది. ఈనాటి శాస్త్ర విజ్ఞానం ప్రకారం మొట్టమొదట ఏమీ లేదు, శూన్యం. ఆ శూన్యంలో నుండి ఒక పెద్ద విస్ఫోటం, అదే బిగ్ బ్యాంగ్. అందులో నుండి అనంత విశ్వం ఆవిర్భవించింది. బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుండి పుట్టిందో అదే ఈశ్వరుడు, పరమాత్మ, నిరాకారుడు. మరలా ఈ విశ్వం అంతా ఆయనలోకి చేరుతుంది. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉంటాడు. పంచభూతములలో ఏర్పడిన ఈ అనంత విశ్వం, దీనిని సృష్టించిన పరమాత్మ, ఈ ఇద్దరి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈశ్వరుడు ఒక్కడే, అతడే సత్యము అని తెలుసుకున్నాం కదా. అద్వైతుడుగా ఉన్న ఈశ్వరుడు 2 అయ్యాడు. దానినే పరాప్రకృతి, అపరాప్రకృతి అని పిలుస్తాం. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు, అపరాప్రకృతి అంటే ఆ ఈశ్వరుడిలో నుంచి వచ్చిన పంచభూతాత్మకము అయిన ఈ అనంత విశ్వం. దీనినే మనం అర్ధనారీశ్వర తత్వం అని పిలుచుకుంటాం. ఈశ్వరుడు పరమాత్మ అయితే అంబ ప్రకృతి. నిజానికి ఇద్దరు ఒకరే, కానీ మనకు 2గా కనపడుతున్నారు. మొట్టమొదట ఒకటిగా ఉన్న పరమాత్మ 2గా అయ్యాడు. ఆ 2 పేర్లు పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి, అపరాప్రకృతి వీటి గురించి వివరిస్తున్నాడు కృష్ణుడు. పరాప్రకృతి చైతన్యవంతమైంది, దానికి ఎటువంటి గుణములు లేవు, గుణరహితము, నిర్గుణము. ఇది ఎటువంటి మార్పు చెందదు, అంటే నిర్వికారమైంది, స్వతంత్రమైంది, దేని మీద ఆధారపడనిది, నిత్యము, సత్యము. అందుకే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నారు. ఇక అపరాప్రకృతి విషయానికి వస్తే, అపరాప్రకృతి అచేతనము, జడము. దీనికి గుణములున్నాయి. సగుణాత్మకము, వికారములు కలిగినది, అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. దీనికి స్వతంత్రత లేదు, మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. మిథ్య అంటే లేదు అని కాదు అర్థం, ఇప్పుడు ఉన్న స్థితిలో మరుక్షణం ఉండదు అని, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అని అర్థం.
పరాప్రకృతి సత్యము, నిరాకార నిర్గుణమైన విశ్వచైతన్యము అయితే అపరాప్రకృతి అంటే ఏంటి, అవి ఏవి అనే విషయం చెప్తున్నాడు కృష్ణుడు. అపరాప్రకృతి తనకు తానుగా 8 విధాలుగా విభజించుకుంది. అవే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు. ఇవి 5 పంచభూతములు. ఇవి మొట్టమొదట సూక్ష్మ రూపంలో తత్వాలుగా ఉన్నాయి. ఆకాశతత్వం, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, భూమితత్వం. ఈ తత్వాలు ఒక్కసారిగా ఆవిర్భవించలేదు, ఒకదానిలో నుంచి మరొకటి వచ్చాయి. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి. ఇలాగా ఒకదానిలో నుండి మరొకటి ఉద్భవించాయి. మనస్సు, బుద్ధి, అహంకారం కూడా సూక్ష్మతత్వాలే. ఈ సూక్ష్మతత్వాలు పరిణామ క్రమంలో స్థూల రూపాలు సంతరించుకున్నాయి. ఒక్క ఆకాశం, అందులో నుంచి వచ్చిన వాయువు తప్ప మిగిలిన 3 తత్వాలు కంటికి కనిపించే రూపాలు సంతరించుకున్నాయి. ఇవి కాక మరో 3 తత్వాలున్నాయి: మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 3 సూక్ష్మతత్వాలు కంటికి కనిపించవు. ఈ విధంగా అపరాప్రకృతి 8 విధాలుగా ప్రకటింపబడింది. అర్జున, ఈ 8 విధములైన అపరమైన ప్రకృతి కంటే భిన్నమైనది, ఈ సమస్త విశ్వమును తనలో ధరించి ఉన్నది, సమస్త ప్రాణికోటిలో జీవంగా వెలుగుతున్నది అయిన మరొక ప్రకృతి ఉన్నది. అది నా యొక్క ప్రకృతి. ఈ ప్రకృతిని ముందు చెప్పబడిన 8 విధములైన అపరాప్రకృతి కంటే మేలైనదిగా తెలుసుకో. ఇక్కడ పరమాత్మ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనోబుద్ధి, అహంకారాలు ఈ 8తో కూడినది అపరాప్రకృతి అని, వీటన్నిటికంటే భిన్నమైనది, శ్రేష్టమైనది, పరమైనది అయిన పరమాత్మ ప్రకృతి మరొకటి ఉంది, దానినే పరాప్రకృతి అని తెలుసుకోమంటున్నాడు. ఈ పరాప్రకృతి ఈ జగత్తుకు ఆధారంగా ఉంటూ ఉంది. ఈ జగత్తును చైతన్యవంతం చేస్తూ ఉంది. ఈ జగత్తులో ఉండే జీవరాశులు అన్నింటిలో జీవరూపంగా ఉంది. అందుకే ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే శ్రేష్టమైనది అని పరమాత్మ చెప్పాడు. అపరాప్రకృతి అంటే పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు. ఇవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు వీటి సహజ లక్షణం. కానీ ఈ 8 ఇలా నిరంతరం మార్పు చెందుతున్నాయి అని తెలుసుకునేది వేరొకటి ఉండాలి కదా. అప్పుడే కదా ఇవి మార్పు చెందుతున్నాయి అని తెలిసేది. పైగా అది మార్పు లేనిది, మార్పు చెందనిది అయి ఉండాలి. దానినే పరాప్రకృతి అని అంటారు. పరాప్రకృతి అంటే సకల జీవరాశులలో వెలుగుతున్న ఆత్మస్వరూపం. ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే భిన్నమైనది, బలమైనది, శ్రేష్టమైనది, మార్పు చెందనిది. కనిపించే ఈ అపరాప్రకృతి కన్నా ఈ పరాప్రకృతి గొప్పది అని తెలుసుకో. సులభంగా చెప్పాలంటే నేను పరాప్రకృతి. పంచభూతాత్మకము అయిన నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నాలో ఉన్న అహంకారము అన్నీ అపరాప్రకృతి. సాధారణంగా మనం అందరం నా శరీరం, నా మనస్సు, నా బుద్ధి అని వాడుతూ ఉంటాం. నా మనస్సు చికాకుగా ఉంది, నా బుద్ధి పనిచేయడం లేదు, నా శరీరం నా మాట వినడం లేదు అని అంటూ ఉంటాం. అంటే నీవు వేరు, నీ మనోబుద్ధి అహంకారాలతో కూడిన శరీరం వేరు. నీ మనస్సు నీ మాట వినడం లేదు, నీ శరీరం నలతగా ఉంది అనే విషయం తెలుసుకునేవాడు వేరొకడు ఉన్నాడు. ఆ నేను అనే తత్వమే పరాప్రకృతి. దీనికి కాలము, రూపము లేదు. నీవు 10 ఏళ్లప్పుడు ఈ నేను అనే తత్వం ఉంది. నీకు 40 ఏళ్లప్పుడు ఉంది. అలాగే 70 ఏళ్లప్పుడు ఉంది. వయసు వచ్చే కొద్దీ కాలానుగుణంగా నీ శరీరం మార్పు చెందిందే కానీ నీలో ఉన్న నేను అనే తత్వం మార్పు చెందలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు, కానీ మనం దానిని అంగీకరించాం. చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక కుండ ఉంది, అందులో నీరుంది. ఆ నీటిలో సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడు. ఇప్పుడు కుండ దేహం, అందులో ఉన్న జలం మనస్సు, అందులో ప్రతిఫలించే సూర్యుడు ఆత్మ, ఆకాశంలో వెలిగే సూర్యుడు పరమాత్మ. కుండ, నీరు అపరాప్రకృతి, అందులో ప్రతిఫలించే సూర్యబింబం పరాప్రకృతి అయితే ఆకాశంలో వెలిగే సూర్యుడు పురుషుడు, భగవానుడు పరమాత్మ. సూర్యుడు ఎలా అయితే కుండలో ఉన్న నీటితో సంయోగం చెంది ప్రతిఫలిస్తున్నాడో అలాగే పరమాత్మ కూడా ఈ దేహంలో ఆత్మస్వరూపంగా చేరి మనసుతో కూడి ప్రాపంచిక విషయములలో సూర్యబింబం ప్రతిఫలించినట్లు తేలియాడుతూ ఉంది.
నీరు కదిలినప్పుడు సూర్యబింబం కూడా కదులుతుంది. కుండను ఆడించినప్పుడు నీరు, అందులో ఉన్న సూర్యబింబం తదనుగుణంగా ఆడుతూ ఉంది. కానీ ఈ కదలికలు సూర్యునివి కావు. కేవలం జలం కదులుతుంటే అందులో ఉన్న ప్రతిబింబం కదులుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. అది మన భ్రమ, అభాస. కానీ బింబం నిజంగా కదలడం లేదు. ఎందుకంటే జలం నిశ్చలంగా ఉంటే సూర్య ప్రతిబింబం కూడా నిశ్చలంగా ఉంటుంది. అలాగే మన మనసు ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలంగా ఉంటే మనకు నిశ్చలము, నిర్వికారము అయిన ఆత్మదర్శనం కలుగుతుంది. కాబట్టి మోక్షం కోరేవాడు ఈ రెండు ప్రకృతులను దాటి ఆత్మస్వరూపుడైన పరమాత్మ కొరకు ప్రయత్నం చేయాలి. ఈ చర అచర జగత్తు అంతా ఈ పరాప్రకృతి అపరాప్రకృతితో కూడి ఉన్నాయి అని తెలుసుకో. ఈ చరాచర జగత్తు ఉత్పత్తి కావడానికి కారణం నేనే. అదే ప్రకారంగా ఈ చరాచర జగత్తు యొక్క ప్రళయానికి కూడా కారణం నేనే. ఇదివరకు చెప్పిన సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతాలు పరిణామ క్రమంలో స్థూల రూపం ధరించాయి. అవే మనం చూసే ప్రకృతిలో ఉన్న కదలనివి, కదిలేవి అయిన పదార్థాలు. వాటినే జడములు, చేతనములు అని అంటారు. ఈ జడ చేతనములు అన్నింటికీ పరాప్రకృతి అపరాప్రకృతి కారణం. అంటే పరమాత్మ తాను రెండుగా విడిపోయాడు. అవే పరాప్రకృతి అపరాప్రకృతి. ఈ రెండు ప్రకృతులే ఈ సృష్టికి కారణం. అంటే ఈ సృష్టికి కారణభూతుడు పరమాత్మ. సమస్త జీవజాతులు ఆ పరమాత్మ నుండి ఉద్భవించాయి. అలాగే ఈ సృష్టిని అంతమొందించేది పరమాత్మే. బ్రహ్మగా సృష్టించి, విష్ణువుగా పోషించి, శివుడుగా లయం చేస్తున్నాడు. పుట్టడం, చావడం. ఈ మధ్యకాలంలో జీవజాతులు అన్నీ ప్రకృతిలో ఆడుకుంటున్నారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. ఒక అల చాలా ఎత్తుగా లేస్తుంది, మరొకటి చిన్నగా ఉంటుంది. ఆ అలలు కాసేపు ఉంటాయి, మరలా సముద్రంలో కలిసిపోతాయి, మరలా ఉవ్వెత్తున లేస్తాయి. కొంతసేపు ఉంటాయి, మరలా సముద్రంలో లీనమవుతాయి. అలాగే జీవజాతులు కూడా పుడతాయి, కొంతకాలం జీవిస్తాయి, మరలా లయమవుతాయి. ఇదే జీవన నాటకం. ఈ నాటకానికి సూత్రధారి పరమాత్మ. నాకంటే అంటే పరమాత్మ కంటే ఇతరమైనది, శ్రేష్టమైనది మరొకటి లేదు. దారము మణులన్నింటినీ కూర్చి ఒక హారంగా చేసినట్లు ఈ సమస్త జగత్తు అంతా నా చేత ఒక హారంగా కూర్చబడింది. ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నే లేదు. ఎక్కడ లేడు అనే సమాధానం వస్తుంది. మట్టి నుండి కుండ వచ్చింది. మట్టి ఎక్కడ ఉంది అంటే కుండ అంతటా మట్టి ఉంది, కానీ మనకు కనపడేది కుండ మాత్రమే. అలాగే బంగారు ఆభరణంలో అంతటా బంగారం ఉంది, కానీ మనకు అది ఒక ఆభరణం రూపంలో కనపడుతూ ఉంది. బంగారం తీసేస్తే ఆభరణం లేదు, మట్టి లేకపోతే కుండ లేదు. అలాగే ఈ జగత్తు అంతా పరమాత్మ అంతర్లీనంగా వ్యాపించి ఉన్నాడు. కంటికి కనిపించని పరమాత్మ లేకపోతే ఈ మన కంటికి కనిపించే జగత్తు లేదు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు పరమాత్మ. మణులతో కూర్చిన మాలలో కనపడకుండా దారం ఉంటుంది. అలాగే పూల మాలలో కూడా కనపడకుండా దారం ఉంటుంది. మణులు, పూలు బయటకు కనపడుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూర్చి ఒకటిగా చేసిన దారం బయటికి కనపడదు. అలాగే ఈ సృష్టికి మూల కారణమైన పరమాత్మ ఎవరికీ కనిపించడు. దారం లేకపోతే మణులు కానీ పూలు కానీ నిలవవు. ఎన్ని రకాల మణులున్నా, ఎన్ని రకాల పూలున్నా అందులో ఉండే దారం ఒక్కటే. ఆ దారమే మణులకు, పూలకు ఆధారం. అలాగే జీవులలో ఆత్మస్వరూపుడుగా ఉండే పరమాత్మ ఒక్కడే. భేదభావం మనం కల్పించుకుంటున్నాం. పూలల్లో దారం లేకపోతే పూలు నిలవవు. అలాగే మణిమాలలో దారం లేకపోతే మణిమాల నిలవదు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఆ దృష్టితో అంటే జ్ఞాన దృష్టితో చూస్తేనే పరమాత్మ ఉనికి మనకి గోచరిస్తుంది, కానీ మామూలు కళ్ళకు కనిపించదు. కానీ కొందరు మానవులు దేవుడేడి ఉంటే మాకెందుకు కనిపించడు, కాబట్టి దేవుడు లేడు అని వితండంగా వాదిస్తూ ఉంటారు. పూలలో దారం లేదు అని అంటే వాడిని పిచ్చివాడు అంటారు. కానీ దేవుడు లేడు అనేవాడు
గొప్పవాడు శాస్త్రవేత్త. ఇదే మన అజ్ఞానం. కాబట్టి పరమాత్మ ఈ అనంత విశ్వం అంతా చైతన్య రూపంలో ఆవరించి ఉన్నా మన కంటికి కనిపించడు. కాబట్టి దేవుడు లేడు అనడం అజ్ఞానం. ఈనాటి సైన్స్ ప్రకారం ఈ సృష్టిలో ప్రతి వస్తువు అనేకానేక పరమాణువులతో ఏర్పడింది. ప్రతి పరమాణువులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి, నిరంతరం చలిస్తూ ఉంటాయి. కాబట్టి జడ పదార్థాలలో కూడా చైతన్యం ఉంది అని నేటి శాస్త్రజ్ఞులు నిరూపించారు. పరమాణువులు మనకు కనిపించడం లేదు కాబట్టి అవి లేవు అని అనలేం కదా. పరమాణు స్వరూపాన్ని కనిపెట్టడానికి ప్రత్యేక సాధనాలు ఎలా అవసరమో అలాగే మణిమాలలో దారంలా ఉన్న పరమాత్మను చూడడానికి జ్ఞాన దృష్టి అవసరం. ఎందుకంటే మన కళ్ళతో చూడడం అంటే మన కంటి చూపు పరిమితం, కొంతవరకే వెళ్తుంది. 40 ఏళ్ళు దాటితే కళ్ళజోడు లేకుండా మామూలు వస్తువులనే మనం చూడలేం. మైక్రోస్కోప్ సాయం లేకుండా సూక్ష్మ పదార్థాలను మనం చూడలేం. అటువంటిది పరమాత్మను ఎలా చూడగలం? దానికి అంతర్దృష్టి అవసరం. కేవలం కళ్ళతో చూసి నమ్మేవాడు అధముడు. చూసిన దానిని మానసిక దృష్టితో విశ్లేషించి తెలుసుకునేవాడు మధ్యముడు. జ్ఞాన దృష్టితో చూసేవాడు ఉత్తముడు. దేహము, మనస్సు, బుద్ధి అన్ని జడములు. ఆత్మ ఒక్కటే చైతన్య స్వరూపం. చైతన్యం లేకపోతే దేహము, అందులో ఉన్న మనస్సు, బుద్ధి పనిచేయవు. ఈ సందర్భంలో జగద్గురువు శంకరాచార్యుల వారి ఆత్మబోధలో ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. సర్వ వ్యాపకుడు అయిన పరమాత్మను జ్ఞాన నేత్రంతోనే దర్శించాలి. సూర్యుణ్ణి గుడ్డివాడు చూడలేడు, అలాగే అజ్ఞాని పరమాత్మను చూడలేడు. అందుకని దేవుడు లేడు అని అంటుంటాడు. ముందు చెప్పిన ఉదాహరణలో ఉన్న పోలికలను చూద్దాం. పూలు, మణులు మన కంటికి కనపడతాయి, లోపల ఉన్న దారం కంటికి కనపడదు. అలాగే శరీరములు మాత్రమే కంటికి కనపడతాయి, లోపల ఉన్న ఆత్మస్వరూపం కనపడదు. దారం లేనిదే మణులు, పూలు నిలవవు. అలాగే పరమాత్మ లేనిదే ఈ సృష్టి లేదు. మన సాధారణ కంటికి దారం కనిపించనట్లే అజ్ఞానంలో ఉన్నవాడికి పరమాత్మ కూడా కనిపించడు. దారము లేకపోతే పూలు, మణులు నిలవవు అనే తెలివి ఉంటేనే లోపల దారం ఉన్న సంగతి తెలుస్తుంది. అలాగే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే జ్ఞానం కలిగితేనే ఆత్మదర్శనం కలుగుతుంది. కుంతి కుమారుడవైన ఓ అర్జున, జలంలో ఉన్న రుచి, సూర్యచంద్రులలో ఉన్న ప్రకాశము, వేదములలో శాస్త్రములలో అంతర్లీనంగా ఉన్న ఓంకారము, ఆకాశంలో నుండి ఉద్భవించే శబ్దము, మానవులలో ఉన్న అహంకారము, ఇవన్నీ నేనే. ఇక్కడ పరమాత్మ తాను ఈ ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడో సోదాహరణంగా తెలియచేస్తున్నాడు. మానవులకు ఒక సహజ లక్షణం ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడం. శైవులకు శ్రీశైలంలో, కాశీలో, వైష్ణవులకు శ్రీరంగంలో, రామభక్తులకు అయోధ్యలో, శాక్తేయులకు కంచికామాక్షి, మధుర మీనాక్షి, ఇలాగా ఎవరి ఇష్టదైవం ఎక్కడో ఒక చోట ఉన్నారు అని అనుకోవడం, అక్కడకు వెళ్ళడం, అక్కడ కూడా నాకు అది కావాలి ఇది కావాలి అని మొక్కుకోవడం, ఆ మొక్కులు తీర్చుకోవడం, తాను ఆర్జించిన అన్యాయార్జితంలో కొంత దేవుడికి సమర్పించడం, దీనినే భక్తి అనుకుంటున్నాం. అటువంటి వాళ్లకు శ్రీకృష్ణుడు తాను ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న విషయం చిన్ని చిన్ని ఉదాహరణలతో ఇక్కడ చెప్పాడు. అత్యంత వివరంగా రాబోయే విభూతి యోగంలో వివరించాడు. ఇక్కడ మాత్రం ఉదాహరణ కోసం కొన్నింటి గురించే చెప్పాడు. నీటిలో రుచి, సూర్యుడు, చంద్రుడు, వీటిలో ఉన్న ప్రకాశం, వేదములలో ఓంకారం, ఆకాశంలో శబ్దం, మనుషులలో అహంకారం, పరాక్రమం, వీరత్వం, పౌరుషం, ఇవి అన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అంటే ఏ వస్తువుకు ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణములు అన్నీ పరమాత్మే, అన్నీ ఆ చైతన్యమే. పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలుసుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. వీటిని పరిశీలిస్తే మనకు పంచభూతములు కనపడతాయి. ఆకాశంలో నుండి శబ్దము, రసమునకు జలము, ఓంకారము వాయుస్వరూపము, ప్రకాశము అగ్ని, మానవ శరీరము భూమి. అంటే పంచభూతములలో నేనే అంతర్లీనంగా ఉన్నాను. ఈ లక్షణములను విడదీయలేము. సూర్యచంద్రులు వేరు, వాటి ప్రకాశము వేరు కాదు.
అలాగే జలము వాటి రుచి వేరు కాదు. వేద శాస్త్రములలో ప్రతి మంత్రం ఓంతో మొదలవుతుంది. ఓం లేనిదే మంత్రమే లేదు. వేద శాస్త్రములను చదవలేని వారు కనీసం ఓంకారం జపిస్తే చాలు అని పెద్దలు చెప్తారు. దానికి ఉదాహరణ ముందు శ్లోకంలోనే వివరించాడు. మణిహారంలో దారంలాగా నేను అన్నింటిలో అంతర్లీనంగా ఉన్నాను అని ప్రకటించాడు. దారం లేకపోతే హారం స్వరూపమే ఉండదు. మనం మానవులం కాబట్టి మన లక్షణం గురించి కూడా చెప్పుకోవాలి. మానవునికి అహంకారము, పౌరుషము, పరాక్రమము, వీరత్వము వీటన్నింటినీ మించి మానవత్వము సహజ లక్షణాలు. కానీ కొంతమంది దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మానవులు మానవులుగా బ్రతకడం మానుకున్నారు. మానవత్వం మర్చిపోయారు. అమానవీయత సహజ లక్షణంగా మారిపోయింది. మానవులు మానవత్వం మరచి క్రూరత్వం అవలంబించడం ఎంత అసహజమో మానవులకు దీనత్వం కూడా అంతే అసహజ లక్షణం. మానవులకు దీనత్వము, దైన్యము పనికిరాదు. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. నీరసపడిపోకూడదు. సుఖదుఖములు సమానంగా చూడాలి. చిరునవ్వుతో భరించాలి. ఎల్లప్పుడూ ధైర్యంగా, ఉత్సాహంగా ఉండాలి. అంతేకాని ఏడుపు ముఖంతో ఉండకూడదు. మానసిక స్థైర్యం పోగొట్టుకోకూడదు. అతి చిన్న కారణాలకు ఆత్మహత్య ప్రయత్నాలు మానుకోవాలి. అందుకే పౌరుషం నృషు అంటే నరులలో పౌరుషం నేను అని పరమాత్మ ప్రకటించాడు. ధైర్యంగా, పౌరుషంగా ఉండడం పరమాత్మ లక్షణం. ఆ లక్షణం మనం కష్ట సమయములలో విడిచిపెట్టకూడదు. పృథాదేవి అంటే కుంతీదేవి కుమారుడువైన ఓ పార్థ, భూమిలో నుండి వెలువడే మంచి వాసనను, అగ్నియందు ప్రకాశమునను, సర్వభూతములలో ఉన్న జీవము అంటే ప్రాణశక్తిని, తాపసులు చేసే తపస్సు అన్నీ నేనే అయి ఉన్నాను. ముందు చెప్పిన విధంగానే ఇక్కడ కూడా మరికొన్నింటిలో కూడా నేను ఉన్నాను అని చెబుతూ, ఈ భూమిలో ఉన్న సువాసన నేనే, అగ్నిలో ఉన్న వెలుగు, తపస్సు చేసే వారిలో ఉండే తపశ్శక్తి, సమస్త జీవరాశులలో జీవము నేనే. అంటే ప్రతి జీవిలో ఉండే వైటల్ పవర్ పరమాత్మ, చైతన్యం పరమాత్మ. దాదాపు 100 సంవత్సరాలు మన శరీరంలో రక్తం ప్రసరించడం, గుండె కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం మొదలగు పనులకు ఎటువంటి బ్యాటరీ శక్తి అవసరం లేకుండా కావలసిన శక్తి, చైతన్యం, నిలకడగా శరీర ఉష్ణోగ్రత లభిస్తున్నాయి. అంటే ఇవన్నీ పరమాత్మ స్వరూపమే. కానీ మనం మాత్రం అన్నీ నేనే, నా వల్లే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడం పొరపాటు. లోపల ఉన్న ఆ చైతన్యం లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయినా, అమలాపురం అప్పలస్వామి అయినా కాటికి పోవలసిన వాడే. ఆ చైతన్యం లేకపోతే ఒక్క క్షణం కూడా మనుషులు వారిని తమ మధ్య ఉంచుకోరు. ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేస్తారు, ఘనంగా సమాధులు కట్టిస్తారు. కాబట్టి మనిషికి అహంకారం పనికిరాదు, వినయం ముఖ్యం. అన్నింటిలో ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే తనలో కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇక్కడ అగ్నియందు ప్రకాశం మనకు తెలుసు, మనిషిలోని జీవం మనకు తెలుసు. కానీ భూమి నుండి వచ్చే సువాసన మనకు తెలియదు. ఎందుకంటే నగరాలలో అంతా తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, మట్టి నేల కనపడదు. కానీ పల్లెలకు వెళితే ఎండాకాలం తర్వాత తొలకరి వానలు పడినప్పుడు ఒక విధమైన ఆహ్లాదకరమైన వాసన వస్తుంది. అది భూమి నుండి వస్తుంది. అది భూమి యొక్క సహజ గుణం. ఇంతెందుకు, భూమిలో నుండి పూల మొక్కలు వస్తాయి. ఆ మొక్కలకు పూచే పూలకు ఉన్న సువాసన భూమి నుండి వచ్చేదే. కాబట్టి భూమి లక్షణం సువాసనలను వెదజల్లడం. అది కూడా పుణ్యోగంధ అంటే చక్కటి సువాసన అని. మనం భూమి మీద అన్ని వ్యర్థాలు వేసి మురికి చేస్తున్నాం. కానీ భూమి లక్షణం సువాసనలను వెదజల్లడం. ఆ సువాసనలు కూడా ఆ పరమాత్మ స్వరూపమే. ఇక్కడ ఆఖరుగా తాపసులలో కూడా తపశ్శక్తిని నేనే అని చెప్పాడు. తపస్సు అంటే ఇదివరకే చెప్పుకున్నాం, ఏకాగ్రతతో, భక్తి, శ్రద్ధతో చేసే ఏ పని అయినా తపస్సే. ఆ ఏకాగ్రత, శ్రద్ధ నేను అంటున్నాడు పరమాత్మ. కాబట్టి మనం కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, ఏకాగ్రతతో చేస్తే పరమాత్మ ఆ పనిని సఫలం చేస్తాడు. ముఖ్యంగా విద్యార్థులు సంవత్సరం అంతా ఏకాగ్రతతో, శ్రద్ధతో చదివితే క్వశ్చన్ బ్యాంకుల పని ఉండదు. ప్రశ్నాపత్రాలలో ఉన్న ప్రశ్నలు అన్నీ
తెలిసినట్లే కనిపిస్తాయి. అలా కాకుండా కేవలం పరీక్షల సమయంలో ముక్కున పెట్టి చదివితే ఆ ప్రశ్నలు రాకపోతే అబ్బా పేపర్ చాలా హార్డ్గా ఇచ్చారండి అని ఇతరుల మీదకి తప్పు నెట్టేస్తాం. మనలో శ్రద్ధ, ఏకాగ్రత లేదని ఒప్పుకోం. మన అజ్ఞానానికి నవ్వుకోవడం తప్ప పరమాత్మ కూడా ఏమీ చేయలేడు. ఒక్క విద్యార్థులకే కాదు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి పరమాత్మ స్వరూపాలైన ఏకాగ్రత, శ్రద్ధ, తపశ్శక్తి అందరూ అలవర్చుకోవాలి. ఓ పార్థ, సర్వభూతములలో బీజ రూపంలో నేనే ఉన్నాను అని తెలుసుకో. అలాగే బుద్ధిమంతులలో ఉన్న బుద్ధి, ధీరులలో ఉన్న ధీరత్వము, ధైర్యము నేనే. ఇంతకుముందు చెప్పినట్లే ఇక్కడ కూడా కృష్ణుడు మరికొన్ని గుణాల గురించి చెప్పాడు. బుద్ధి గుణము బుద్ధిమంతులలో ఉంటుంది. తేజస్సు అనే గుణం ధీరులలో ఉంటుంది. బుద్ధి గుణము ఎక్కువగా ఉంటే బుద్ధిమంతుడు అని అంటారు. అలాగే ధీరత్వము, ధైర్యము, వీరత్వము, పరాక్రమము వీటి వలన లభించే ఒక విధమైన తేజస్సు ఉంటే వారిని తేజస్వినులు అని అంటారు. కొంతమంది తేజస్విని అని పేరు పెట్టుకుంటారు, కానీ ఉసూర్మంటూ ఉంటారు. తేజోగుణం ఉంటేనే వారు సార్థక నామధేయులు అవుతారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాడు కృష్ణుడు. ఇప్పటిదాకా పరమాత్మ నేను సర్వభూతములలో ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు బీజమాం సర్వభూతానాం అంటే ఈ చరాచర సృష్టిలో ఉన్న సర్వభూతములకు మూల కారణమైన బీజమును నేనే అని అంటున్నాడు. అంటే నా నుండి ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది అని అర్థం. ఒక్కసారి బిగ్ బ్యాంగ్ థియరీ గుర్తు చేసుకోండి. పరమాణు రూపంలో ఉన్న ఒక పదార్థం విస్ఫోటం చెంది ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది అని నేటి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ రెండింటికి సరిపోయింది కదా. విష్ణువు బొడ్డులో నుండి పద్మము అంటే విశ్వం ఆవిర్భవించింది. ఆ పద్మంలో నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు అంటే సృష్టి మొదలైంది. అంటే ఈ సృష్టికి మూలం పరమాత్మ. అదే బీజం మాం సర్వభూతానాం అనే పదాలకు అర్థం. అంతేకాని సముద్రము, ఆదిశేషువు, దాని మీద విష్ణువు, ఆయన బొడ్డు, అందులో నుండి తామరకాడ, దానికో పువ్వు, అందులో బ్రహ్మ, ఇలా సగుణాకారంగా చూస్తే ఏమీ అర్థం కాదు. దాని లోపల ఉన్న అర్థం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం ఒక విషయం గురించి చెప్పుకోవాలి. కారణాలు రెండు ఉంటాయి. ఒకటి అనాది కారణం, మూల కారణం. అదే పరమాత్మ. అంటే ఏవి లేనప్పుడు ఎవడు ఉన్నాడో వాడే మూల కారణం. రెండవది నిమిత్త కారణం అంటే తాత్కాలిక కారణం. ఒక విత్తనం వేస్తే చెట్టు మొలిచింది. పురుషుడి వీర్యం, స్త్రీ శోణితంతో కలిసి మానవుడు జన్మించాడు. అలాగే పశువులు, పక్షులు మొదలైనవి పుడుతున్నాయి. ఇది మనకు కనపడే కారణం. అసలు మూల కారణం ఒక్కడే. నిర్వికారుడు, నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మ. దీనిని తెలుసుకోవడమే జ్ఞానం. అందరూ ఆ పరమాత్మలో నుండి ఉద్భవించినప్పుడు వాడు ఎక్కువ, వీడు తక్కువ అనే భేదం ఉండకూడదు. అంతా సమానమే. ఎక్కువ కులం, తక్కువ కులం, ధనిక, పేద అనే భేదం మర్చిపోవాలి. ఎందుకంటే అందరికీ బీజము ఆ పరమాత్మ. మామిడి విత్తనం వేస్తే మామిడి పండు వస్తుంది. అలాగే ఆ పరమాత్మ బీజం నుండి పరమాత్మ స్వరూపులే ఉద్భవిస్తారు. మనందరం పరమాత్మ స్వరూపులమే. ఈ ఎక్కువ తక్కువలు మనం కల్పించుకున్నవి. కేవలం మనలో ఉన్న తెలియనితనం అంటే అవిద్య వలన ఏర్పడ్డాయి. శాస్త్ర జ్ఞానంతో అవిద్యను తొలగించుకోవాలి. ఇదే ప్రాక్టికల్ జ్ఞానము, విజ్ఞానము. ఈ విషయాన్ని అందరిలోనూ కలిగించాలి. ఎప్పుడైతే ఎక్కువ కులం వాడు, తక్కువ కులం వాడు, ధనవంతుడు, దరిద్రుడు, దీనుడు వీళ్ళందరూ తన యొక్క మూలము పరమాత్మ, తాను పరమాత్మ అంశాన్ని తెలుసుకుంటాడో అప్పుడు ధైర్యంగా బతకగలడు. మనం ఇతర మతములలో చెప్పినట్లు పాపులం కాదు. భగవంతుని అంశలో నుండి పుట్టాం అన్న గొప్ప తత్వం అలవర్చుకోవాలి. మహాసముద్రంలో చిన్ని చిన్ని అలలు, ఉవ్వెత్తున అల్లంత ఎత్తున ఎగిసిపడే అలలు వస్తూ ఉంటాయి. చిన్ని అలలకు, పెద్ద అలలకు బీజం అంటే మూలం అనేది సముద్రమే. ఈ రోజుల్లో ఎక్కువగా మానవులు డిప్రెషన్లో ఉంటున్నారు. ప్రతి చిన్న విషయానికి మానసికంగా కృంగిపోతున్నారు, బలహీనులవుతున్నారు. పైగా కులాల మధ్య, ధనిక పేదల మధ్య అంతరాలు మానవుణ్ణి కుంగదీస్తున్నాయి. నేనెందుకు ఇలా పుట్టాను, నా బ్రతుకు ఇలా ఎందుకు అయింది అనే కృంగుబాటుకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి బోధనలు మానవులలో ఉత్తేజాన్ని కలగజేస్తాయి. నేను పరమాత్మ అంశలో పుట్టాను, నేను గొప్పవాడినే అనే భావన వారిని ఆ కుంగుబాటు నుండి విముక్తిని కలిగిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది.
ఇంకా ఇలా అన్నాడు, బుద్ధిమంతులలో బుద్ధిని నేనే అన్నాడు, ధీరులలో ధీరత్వమును తేజస్సును నేనే అన్నాడు. అంటే పరమాత్మ మనందరిలో ఉన్న అన్ని లక్షణములలో వ్యాపించి ఉన్నాడు. ఆ లక్షణములను చక్కగా అలవరుచుకోవడమే మన కర్తవ్యం. బుద్ధి, శ్రద్ధ, విద్య, జ్ఞానం మనం అలవరుచుకుంటే భగవంతుడు ఆయా లక్షణములలో ప్రవేశించి మనకు ప్రతి ప్రయత్నంలో విజయాన్ని కలుగజేస్తాడు. మరి కేవలం మంచి లక్షణములలోనే పరమాత్మ ఉంటాడా, చెడ్డ లక్షణములలో ఉండడా అంటే అంతటా ఉంటాడు అనే జవాబు వస్తుంది. మానవునిలో మంచి చెడు రెండూ కలిసే ఉంటాయి. మంచి లేకపోవడమే చెడు, వెలుగు లేకపోవడమే చీకటి, వెలుగును అడ్డుకుంటే చీకటి. మనలో స్వతహాగా మంచి మానవత్వం ఉన్నాయి, అవి లేకపోవడమే చెడ్డ గుణము, అమానవత్వము. మరి ఇక్కడ కేవలం మంచి గురించే ఎందుకు చెప్పాడు అంటే మానవులు చెడుకు సులభంగా ఆకర్షితులవుతారు. చెడ్డ గుణములలో కూడా నేనే ఉన్నాను అని చెప్తే మానవులు అవే అలవరుచుకుని చెడ్డవాళ్ళు అయ్యే ప్రమాదం ఉంది. అందుకనే కేవలం మంచి లక్షణాల గురించే చెప్పారు. కాబట్టి మనలో ఉన్న అన్ని లక్షణాలలో, గుణాలలో, ప్రవర్తనల్లో అన్నింటిలో కూడా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ సర్వాంతర్యామి అని చెప్పడానికే ఇన్ని ఉదాహరణలు చెప్పాడు కృష్ణుడు. కాబట్టి ఎదుటివాడిలో ఐశ్వర్యం, బుద్ధిబలం, విద్య ఉన్నాయని అసూయపడకుండా ఆ గుణాలు పరమాత్మ స్వస్వరూపాలు అని భావిస్తే వాడిలో ఉన్న ఐశ్వర్యానికి, బుద్ధికి, విద్యకు మనం నమస్కరిస్తాం. ఈ జ్ఞానం లేకపోతే అసూయ, ద్వేషము ప్రబలుతాయి. కాబట్టి అందరిలోనూ, వారి గుణములలోనూ, వారి బల పరాక్రములలోనూ పరమాత్మ శక్తి అంతర్లీనంగా ఉంది అని తెలుసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.